హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు, అలాగే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఛానల్లో ఆల్రెడీ జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 3 పార్ట్స్ అనేవి ఆల్రెడీ ఈ ఛానల్లో అప్లోడ్ చేశాం. మీరు ఒకవేళ వాటిని చూడకుండా ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో మార్చి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 4. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, బీసీసీఐ నమన్ అవార్డులను ప్రతి సంవత్సరం ఏ ప్రాతిపదికన ప్రదానం చేస్తుంది అంటే క్రీడకు చేసిన అసాధారణ విజయాలు మరియు దీర్ఘకాలిక సేవలను గుర్తించడానికి ఈ నమన్ అవార్డులను అందజేస్తుంది. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా ఈ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే స్మృతి మందన. నెక్స్ట్, కల్నల్ సికే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం 2026ను సంయుక్తంగా ఎవరు అందుకున్నారు అంటే రోజర్ బిన్నీ మరియు రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్, మహిళల విభాగంలో బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారం 2026 పొందిన క్రీడాకారిణి ఎవరు అంటే మిథాలీ రాజ్. నెక్స్ట్, బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ మేల్ పురుషుల విభాగంలో అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే హర్షిత్ రాణా. నెక్స్ట్, నమన్ అవార్డులలో 2026 నమన్ అవార్డులలో బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ ఫీమేల్ విభాగంలో ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డును ఎన్ శ్రీచరణి అనే ఆమె గెలుచుకున్నది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది ఏ రోజున జరుపుకుంటారు అంటే మార్చి 16న జరుపుకుంటారు. నెక్స్ట్, 2026 సంవత్సరపు జాతీయ టీకా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే అందరికీ రోగ నిరోధక టీకాలు వేయడం మానవ మాతృలకు సాధ్యమే. సో దీని యొక్క థీమ్. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి శీతల జల మత్స్య సంపద జాతీయ సదస్సు 2026 మార్చిలో ఎక్కడ జరిగింది అంటే శ్రీనగర్లో జరిగింది. శీతల జల మత్స్య సంపద జాతీయ సదస్సు అనేది శ్రీనగర్లో జరిగింది. నెక్స్ట్, ఈ సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు అంటే కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ, ఆప్షన్ బి. నెక్స్ట్, శ్రీనగర్లో జరిగిన ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల ఏ కొత్త భూకంప నిరోధక కోడ్ను ఉపసంహరించుకుంది అంటే ఐఎస్ 1893 పార్ట్ 1 2025, ఆప్షన్ సి. నెక్స్ట్, బిఐఎస్ కొత్త కోడ్ను ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే సాంకేతిక మరియు ఆర్థిక అభ్యంతరాలు, ఆప్షన్ సి. నెక్స్ట్, బిఐఎస్ కొత్త కోడ్లోని ఏ అంశంపై గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది అంటే జోన్ 6 ప్రతిపాదన. నెక్స్ట్, బిఐఎస్ కోడ్ 2025ను ఉపసంహరించుకున్న తర్వాత ప్రస్తుతం దేశంలో ఏ ప్రమాణం అమలులో ఉంది అంటే ఐఎస్ 1893 పార్ట్ 1 2015, ఆప్షన్ బి
ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐఎన్ఎస్ త్రికండ్ ఏ రకమైన యుద్ధ నౌక అంటే తల్వార్ తరగతికి చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఆప్షన్ సి. నెక్స్ట్, ఐఎన్ఎస్ త్రికండ్ నౌక యొక్క కోడ్ పేరు ఏమిటి అంటే F-51. ఐఎన్ఎస్ త్రికండ్ నౌక యొక్క కోడ్ వచ్చేసి F-51. నెక్స్ట్, తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో PMFME ఇంక్యుబేషన్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు అంటే చిరాగ్ పాస్వాన్. నెక్స్ట్, PMFME ఇంక్యుబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, PMFME ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఈశాన్య భారతదేశంలో ఆహార శుద్ధి పరిశ్రమ వ్యవస్థాపకత మరియు నైపుణ్యాభివృద్ధి బలోపేతం చేయడం. ఆప్షన్ బి. నెక్స్ట్, PMFME ఇంక్యుబేషన్ సెంటర్ ఏ ఏ జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు సేవలను అందిస్తుంది అంటే సోనిత్పూర్, దుర్రాంగ్, ఉదల్గురి, విశ్వనాథ్, నాగన్, గోలాఘాట్. సో ఈ 6 జిల్లాలకు ఇది సేవలు అనేది అందిస్తుంది. నెక్స్ట్, శాస్త్రవేత్తలు డార్క్ ఆక్సిజన్ను ఏ మహాసముద్రంలో కనుగొన్నారు అంటే పసిఫిక్ మహాసముద్రంలో డార్క్ ఆక్సిజన్ను కనుగొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు ఎంత లోతులో ఈ డార్క్ ఆక్సిజన్ను ఆవిష్కరణ జరిగింది అంటే 4000 మీటర్ల లోతులో అంటే 4 కిలోమీటర్ల లోతులో సుమారు ఈ డార్క్ ఆక్సిజన్ ఆవిష్కరణ అనేది జరిగింది. నెక్స్ట్, సూర్యరశ్మి అస్సలు చేరని ప్రాంతంలో ఈ డార్క్ ఆక్సిజన్ను గుర్తించారు అంటే సూర్యరశ్మి అస్సలు చేరని ఏ ప్రాంతం అంటే క్లారియన్ క్లిప్పర్టన్ జోన్ CCZ. ఆప్షన్ సి. నెక్స్ట్, డార్క్ ఆక్సిజన్ అని దేనికి పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఇది కాంతి లేదా సూర్యరశ్మి లేని చీకటి ప్రదేశంలో కూడా ఉత్పత్తి అవుతుంది. సో అందుకే దీనిని డార్క్ ఆక్సిజన్ గా పిలుస్తారు. నెక్స్ట్, హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలేటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే విశాఖపట్నంని ఎంపిక చేశారు. నెక్స్ట్, హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలేటర్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది అంటే రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ RRCAT. ఆప్షన్ ఏ. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టును మీరు ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, పర్పుల్ ఫెస్ట్ 2026 కార్యక్రమం మార్చి నెలలో ఎక్కడ జరిగింది అంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది. నెక్స్ట్, పర్పుల్ ఫెస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే దివ్యాంగుల ప్రతిభ, విజయాలు మరియు కళలను గౌరవించడం. దివ్యాంగుల యొక్క ప్రతిభను, విజయాలను మరియు కళలను గౌరవించడం. నెక్స్ట్, పర్పుల్ ఫెస్ట్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమి ISAలో 118వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది అంటే రొమేనియా దేశం చేరింది. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 2015లో స్థాపించబడింది. నెక్స్ట్, ప్రస్తుతం అంతర్జాతీయ సౌర కూటమి డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఆశిష్ ఖన్నా. ఆప్షన్ సి. ఆశిష్ ఖన్నా అనే అతను ప్రస్తుతం సౌర కూటమి యొక్క డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, ISAలో అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష హోదాలో ఉన్న దేశాలు ఏవి అంటే భారతదేశం వచ్చేసి అధ్యక్షుడు మరియు ఫ్రాన్స్ వచ్చేసి ఉపాధ్యక్షుడు. నెక్స్ట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్త పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే కొంపెల వెంకటరమణ మూర్తి.
ఆప్షన్ బి. నెక్స్ట్, సెబీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1988లో స్థాపించబడింది. నెక్స్ట్, ప్రస్తుతం సెబీ అధ్యక్షుడిగా చైర్పర్సన్ ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్, ఆర్ఆర్బి కాంక్లేవ్ 2026 మార్చి 11న ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. నెక్స్ట్, ఆర్ఆర్బి కాంక్లేవ్ 2026ను ఏ సంస్థ నిర్వహించింది అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ అంటే ఐబిఏ. నెక్స్ట్, ఆర్ఆర్బి కాంక్లేవ్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అంటే దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఆర్ఆర్బిల కోసం తదుపరి తరం సంస్కరణలు, సవాళ్లు మరియు అవకాశాలు. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు అంటే డాక్టర్ జయంతి కుమారేష్. నెక్స్ట్, సంగీత కళానిధి అవార్డు విజేత డాక్టర్ జయంతి కుమారేష్ ఏ వాయిద్యంలో నిపుణులు అంటే సరస్వతి వీణ వాయిద్యంలో నిపుణులు. నెక్స్ట్, నృత్య కళానిధి 2026 అవార్డు ఎవరికి లభించింది అంటే నరేంద్రన్ జీ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2026 సంగీత పురస్కారాలలో భాగంగా నాగస్వరం వాయిద్యంలో ప్రావీణ్యానికి గాను టిటి కృష్ణమాచారి అవార్డు ఎవరికి దక్కింది అంటే ఇంజికుడి ఎం సుబ్రమణియం. నెక్స్ట్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 2026లో ఎన్నవ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది అంటే 100వ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను హిందీ భాషలో సాహిత్య అకాడమీ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు అంటే మమతా కాలియా. నెక్స్ట్, మమతా కాలియాకు ఏ రచనకు గాను 2025 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే జీతే జీ అలహాబాద్ అనే రచనకు గాను 2025 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ మొత్తం ఎన్ని భారతీయ భాషలలో అవార్డు ప్రకటించింది అంటే మొత్తం 24 భాషలలో అవార్డును ప్రకటించింది. నెక్స్ట్, 2025 సాహిత్య అకాడమీ అవార్డుల జాబితాలో అత్యధికంగా ఏ ప్రక్రియకు చెందిన రచనలు ఎంపికయ్యాయి అంటే కవితా సంకలనాలు. మొత్తం 8 కవితా సంకలనాలు ఎంపికయ్యాయి. నెక్స్ట్, జీతే జీ అలహాబాద్ అనేది ఏ రకమైన సాహిత్య ప్రక్రియకు చెందినది అంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్రకు సంబంధించినది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలక అంశాలు. వీటిని నోట్స్ రాసుకొని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, ఆన్లైన్ టెస్టుల కోసం శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో మమ్మల్ని ఫాలో అవుతుండండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.